మన దేశంలో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండుగ. కానీ ఈ పండుగ వెనుక కొన్ని కోట్లు ఖర్చు చేసే ప్రక్రియ, రాజకీయ పార్టీలు లెక్కలేనన్ని ఖర్చులు మరియు వాటి మీద ప్రజలకు ఉండే అనుమానాలు అర్థం చేసుకోవడం మనకిప్పుడు ఎంత అవసరం. ఎందుకంటే ఈ డబ్బుల రాజ్యం ఎలా నడుస్తుందో, ఎవరు ఏం దాచిపెడుతున్నారో ప్రజలకు తెలుసుకోవాల్సిన నిజం ఇది. ఇండియాలో ఒక సార్వత్రిక ఎన్నికలు జరగాలంటే ప్రభుత్వ ఖర్చు మాత్రమే కాదు, రాజకీయ పార్టీలు అలాగే అభ్యర్థులు చేసే ఖర్చు మొత్తం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ లెక్క ప్రకారం 2019 లోక్సభ ఎన్నికల సమయంలో మొత్తం ఖర్చు దాదాపు 60,000 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. ఇది ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ దేశం కూడా చేయనంత ఖర్చు. ఈ ఖర్చులో చాలా వరకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే అధిక శాతం భాగం నల్లధనమే, అంటే బ్లాక్ మనీ. ఎన్నికల కమిషన్ ఏవేవో నియమాలు వేసినా కూడా వాటిని తుంచేస్తూ రాజకీయ పార్టీలు తమకు కావలసిన రీతిలో ఖర్చులు చేస్తూ ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ అభ్యర్థి తన ప్రచారానికి అధికారికంగా 70 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయవచ్చని ఒక నిబంధన ఉంది. కానీ నిజానికి ఎక్కువ నియోజకవర్గాల్లో 300 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. అది కనీసం అన్నమాట. ఎన్నికల్లో డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అంటే, ఫస్ట్ ఎన్నికల ప్రచారం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మైక్ సిస్టమ్స్, సభల ఏర్పాట్లు, హెలికాప్టర్ ప్రయాణాలు, మీడియా అడ్వర్టైజింగ్, ఇవన్నీ లక్షల్లో కాదు కోట్లలో వెళ్తాయి. ఒక ముఖ్య నేత హెలికాప్టర్ ప్రయాణం ఒక్క రోజుకే 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఓటర్లకు డబ్బు పంచే వ్యవహారం ఒక గుట్టురట్టైన మానసికత. రాష్ట్రం మీద రాష్ట్రంలో కేసులు నమోదు అవుతున్నా కూడా పార్టీలు బహిరంగంగా మనుషుల్ని పెట్టి ఓట్లు కొంటున్న వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి. ఏజెన్సీలు సీజ్ చేసిన నగదు చూస్తే షాక్ అవ్వాల్సిందే. 2024 ఎన్నికల సమయంలో ఐటీ డిపార్ట్మెంట్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలిపి దాదాపు 9,000 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడినట్లు అధికారికంగా చెప్పబడింది. ఇదంతా చూసినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది: ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? రాజకీయ పార్టీలకు వచ్చే డొనేషన్లు ఎంత పారదర్శకంగా ఉన్నాయి అనేది. దీనికోసం కేంద్రం కొన్ని సంవత్సరాల కిందట ఎలక్టోరల్ బాండ్స్ అనే సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఇందులో బ్యాంకుల ద్వారా కంపెనీలు అలాగే వ్యక్తులు పార్టీకి డబ్బు ఇస్తారు, కానీ వాళ్ల పేరు బయటకు చెప్పకర్లేదు. అదే పేరుతో సహా పబ్లిక్ లెక్క ఉండకపోతే పార్టీలు ఎవరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో ఎవరు అడగలేరు. ఇది అర్థంలోకి తీసుకొచ్చే నల్లధనం లీగల్ కవర్ వంటిది. ఇక సుప్రీంకోర్టు అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ పద్ధతిని అసంబంధితంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిలిపివేసింది. ఎందుకంటే దాతలు అజ్ఞాతంగా డబ్బు ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వాల నుంచి లాభాలు తీసుకుంటూ ఉంటారు. పబ్లిక్ పాలసీ డిసిషన్స్ లాభదాయకంగా మారుతుంది కొంతమందికి మాత్రమే. అంటే రాజకీయ పార్టీలు బిజినెస్ ఎంటిటీలుగా మారిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అధికారికంగా లెక్కలు సమర్పించాల్సిన నిబంధనలు ఉన్నా కూడా అవి ఎంతవరకు ఖచ్చితంగా పాటిస్తున్నాయి? చాలా పార్టీలు ఎన్నికల కమిషన్ కి తమ ఖర్చుల వివరాలను అప్పటికే దాదాపు 4 ఏళ్లు ఆలస్యం చేసి పెండింగ్ లో పెట్టిన వాస్తవాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఎలాంటి జరిమానాలు లేవు, విచారణలు కూడా లేవు. ఇక్కడే ప్రజలు ఆలోచించాలి, మన ఓటు విలువ ఎంత? మన ఓటు కొని తీసుకెళ్లే డబ్బు అసలు ఎవరిది? ప్రజల డబ్బు మీద, నల్లధనాల మీద పార్టీలు గెలిచి తిరిగి ప్రభుత్వ ఖర్చుల పేరుతో ప్రజల మీద భారం పెడుతున్నారు. ఎక్కడో సబ్సిడీలను కత్తిరిస్తూ ఎన్నికల సమయంలో మాత్రం కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యమా? ఒకవేళ ఓ అభ్యర్థి తన నియోజకవర్గంలో 20 కోట్లు ఖర్చు చేస్తే ఎన్నికలు గెలిచాక ఆ డబ్బును తిరిగి సంపాదించాలంటే అవినీతికే దారి తీయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, లైసెన్సులు, లాబియింగ్, ఇవన్నీ డబ్బు సంపాదనకు మార్గాలవుతాయి. అప్పుడు పాలనలో నైతికత మిగలదు. ప్రజల అవసరాల కంటే డబ్బు ఇచ్చిన వారి అవసరాలే ముఖ్యంగా మారతాయి. ఇంకా దీని ప్రభావం మీడియాపై కూడా ఉంటుంది. రాజకీయ పార్టీలు కార్పొరేట్ మీడియాను డబ్బుతో కొనుగోలు చేస్తూ ప్రచార యంత్రాలుగా మార్చాయి. ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ అనే వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. న్యూస్ ఛానల్స్, పత్రికలు డబ్బుకు తగ్గట్టు ఒక పార్టీకి అనుకూలంగా వార్తలు వేస్తాయి. దీనివల్ల ఓటర్లకు అసలు నిజం తాకడం లేదు. ఒక వక్రీకృత వాతావరణంలో ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. ఇది ఓటింగ్ ప్రాసెస్ ను పూర్తిగా వక్రీకృతం చేస్తుంది. పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రజలకు ఇచ్చే హామీలు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఉచిత పథకాలు, నగదు పథకాలు, ఇవన్నీ కూడా ఓటు సంపాదించుకునేందుకు మార్గాలు మాత్రమే. కానీ రాబోయే ప్రభుత్వం ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకోబోతుందో ఎవరికి తెలియదు. అప్పులు పెరిగిపోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ల ఫైనాన్స్ హెల్త్ ప్రమాదకరంగా ఉంది. కానీ పార్టీలు మాత్రం ఎన్నికలు వచ్చాయంటే ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న మనం మన మనసులో ఆలోచించుకోవాలి: ఇది ప్రజల కోసం పనిచేసే రాజకీయ వ్యవస్థ, లేకపోతే ఒక బిజినెస్ మోడలా? అలాగే ప్రజల ఓటు ఒక ప్రోడక్ట్ గా మారిందా? ఈ ఎన్నికల ఖర్చుల వ్యవస్థకి ప్రజల చేతిలో ఒకే ఒక బలమైన ఆయుధం ఉంది. ఏంటి అవగాహన. ఓటు వేయడానికి ముందు మనం ఆ అభ్యర్థి నిజంగా సమర్థుడా, అలాగే అతని ప్రచారానికి ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో కూడా చూడాలి. ఎందుకంటే నిజమైన నాయకుడు డబ్బుతో గెలవలేడు, ప్రజల విశ్వాసంతో గెలవాలి. మనకు ఎన్నికల ఖర్చులు తక్కువగా ఉండే విధంగా రాజకీయ సంస్కరణలు కావాలి. ఎలక్టోరల్ బాండ్స్ లాంటి అన్యాయపు పద్ధతులను పూర్తిగా నిషేధం చేయాలి. రాజకీయ పార్టీల ఆర్థిక లెక్కలు పారదర్శకంగా ప్రజలకు కనిపించేలా చేయాలి. మీడియా స్వతంత్రంగా పనిచేయాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. లేదంటే డబ్బుల రాజ్యం మారదు, ప్రజాస్వామ్యం ఉదయించదు. మన చేతిలో ఓటే ఆయుధం. ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్మేయకూడదు. నిజమైన మార్పునకు ఓటు వేయాలి. అప్పుడే మనమే ఈ డబ్బు ఆధారిత రాజకీయ వ్యవస్థని మార్చగలం.